యేసు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన ఆత్మీయులకు ఈ శుక్రవారపు ఉదయకాలమున మా వందనాలు తెలుపుతూ ఉన్నాము. యేసయ్య నామములో మీకు శుభములు, దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన ఈ శుక్రవారపు దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈరోజు మీరు ఉపవాసము ఉండి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే యేసయ్య నామములోనే మీ ప్రార్థనలకు జవాబు, సమాధానము వచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాము. నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, మహిమ కలిగిన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు, గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడిన దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మీ మాటలోనే శక్తి ఉంది. మీరు పలికితే సమస్తము సమకూడి జరుగుతాయి. తండ్రి, ఈరోజు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గడిచిన దినము రాత్రంతా కాపాడి ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు. రాత్రి ఎంతోమంది అనారోగ్యములతో ఉన్నప్పుడు మీ మాట ద్వారా స్వస్థపరిచారు. రాత్రి వేళ నాయన ఎందరితోనో మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ఈ ఉదయకాలమున మీ మాట ద్వారా మమ్ములను నాయన దర్శించి బలపరచండి, దృఢపరచండి. తప్పుడు మార్గములో ఉన్నప్పుడు గద్దించండి. అనుదినము వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ములను నాయన సన్మార్గములో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈనాడు అనేకులకు మీ వాక్యము చేరేందుకు నాయన ప్రయాసపడుతున్నటువంటి సువార్థికులను, వారి కుటుంబాలను దీవించండి. మరి సంఘాలలో వాక్యమును బోధిస్తున్న సంఘ కాపరులను, వారి కుటుంబాలను, మీరు ఇచ్చిన పరిచర్యలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త ప్రకటించే వారికి తోడుగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మీరే అనేకులతో మాట్లాడి వారిని రక్షించి మహిమాన్వితమైన మీ మందలో చేర్చుదురుగాక. మీ వాక్యను పంపి నాయన బాగు చేసే దేవుడవు. మా ద్వారా మీ వాక్కు అనేకులకు చేరేలా మీ పరిచర్యలో మమ్ములను నాయన మీ జ్ఞానముతో నింపి వాడుకొనమని కోరుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవుడవు నాయన, మీరు మాకు ఈ దినం ఇచ్చారు అంటే మా జీవితంలో ఒక కార్యము చేయబోతూ ఉన్నారు అని మేము గ్రహించి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా దైవమా, మీకు వందనాలు. ఈ దినమంతయు నాయన మా రాకపోకలలో తోడుగా ఉండి క్షేమముగా డ్యూటీలకు వెళ్ళి, పనులకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి మరలా తిరిగి క్షేమముగా ఇళ్లకు చేరుటకు మీరు అనుమతించమని కోరుకుంటూ ఉన్నాను. ప్రభు, ఈరోజు అనేక మంది బిడ్డలు ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే నాయన అవిశ్వాసముతో ప్రార్థించేవారు కూడా ఉన్నారు. కానీ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన భయంతోనూ సమస్యలతోనూ జీవితం ఏమైపోతుందో అనే దిగులుతో నాయన విశ్వాసములో సన్నగిల్లిపోతుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థిస్తున్నాము. మీరే వారి అవిశ్వాసమును బాగు చేసి బలపరచమని, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాము. మహిమ కలిగిన మా దైవమా, మీరు తండ్రి ఈ దినమున ఎందరైతే ప్రార్థనలు చేస్తూ దయగల మా తండ్రి, మరి ప్రార్థనలో మిమ్మల్ని వేటి గురించి గోజాడుతూ ఉన్నారో యేసు నామములో వాటిని పొందుదురుగాక. దేవా, అనేక మంది నాయన అపవాది శోధనలకు లొంగిపోతూ ఆత్మీయంగా బలహీనపడుతూ ఉంటున్నారు. నాయన ఏ రోజైతే ప్రార్థన లేదో ఆ రోజు బలహీనపడుతూ ఉంటున్నారు. అనుదినము ఎడతెగక ప్రార్థించే ప్రేరేపణ, ఆసక్తి, శ్రద్ధ మాలో మీరు దినదినము పుట్టించుదురుగాక. అన్నిటికీ సమయము మేమిస్తూ ఉన్నాము, కానీ సహవాసానికి, ప్రార్థనకు, వాక్యము చదవడానికి మేము సమయమును ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. ఈ లోక స్నేహము మీతో వైరమని ఎరిగి ఈ లోక స్నేహము కంటేను, ఈ లోకములో ఉన్నవాటి కంటేను మీ సహవాసములో సదా సాగిపోయే భాగ్యమును నాయన మీరు మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవుడవు నాయన, వెనుదిరగక క్రీస్తు సైనికుల వలె ముందుకు సాగిపోయే విశ్వాసమును, ధైర్యమును మాకు అనుగ్రహించండి.
కృంగిపోతున్న వేళలో లేవనెత్తే దేవుడవు. ఏ విషయాలు కృంగదీస్తూ ఉన్నాయో ఆ విషయాలలో మీ బలమును మీ జ్ఞానమును అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నాయనా, ఈరోజు ప్రార్థనాపూర్వకంగా ఏ పనినైతే పూనుకొని నాయనా చేయబోతున్నారో యేసు నామములో ఆ కార్యము జరుగును గాక. కృప చూపించి మహిమను పొందుకొనండి. విదేశాలకు వెళ్ళడానికి వీసాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కార్యము జరిగించండి. ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరుకుంటున్నాను. అనారోగ్య సమస్యలతో ఆపరేషన్ల పేరిట హాస్పిటల్కి వెళుతుంటున్నప్పుడు హాస్పిటల్లో వైద్యులను మీరు దీవించండి. మళ్ళీ వైద్య సదుపాయాలు అనారోగ్యాలతో ఆపరేషన్లతో మరి ఉంటున్న వారికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. వైద్య వృత్తిలో ఉంటున్న మా ఆత్మీయ సహోదరులను దీవించమని కోరుకుంటూ ఉన్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖ ప్రసవములు యేసు నామములో కలుగునుగాక. కార్యములు జరిగించి మీరు మహిమను పొందుకొనమని మా దేశమును రక్షించండి. ప్రపంచ దేశాలను దీవించండి. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను మీరు ప్రత్యేకముగా దీవించమని కోరుకుంటూ ఆయా ప్రాంతాలలో ఆయా రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి. ఈ దినము మీ వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు మా లోపలికి రాకుండా మమ్ములను మీరు కాపాడమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ ఈరోజు ఎందరైతే వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని సన్నిధి సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నీవు ఒక ప్రత్యేకమైన వాడవు, ఒక ప్రత్యేకమైన దానవు అని గ్రహించగలిగితే దేవుని గొప్ప కార్యాలు నీవు చూస్తావు. ఒకసారి చేతి వ్రేళ్ళన్నీ కలిసి చిటికెన వ్రేలను చులకనగా చేస్తూ వాటి గొప్పతనాలను చెప్పుకున్నాయట. బొటన వ్రేలు అనిందంట, ఏదైనా పట్టుకోవాలన్నా నా సహాయము లేనిది ఏమి చేయలేరని. చూపుడు వేలు అనిందంట, ఏదైనా చూపించడానికి హెచ్చరించడానికి నన్ను ఎక్కువగా వాడుకుంటారని. పెద్ద మధ్య వ్రేలు అనిందంట, మీ అందరికంటే ఎత్తుగా పెద్దగా నేనే కనపడతాను అని అనిందంట. అయితే బలహీనమైన వ్రేలు అనిందంట, నేను బలహీనంగా ఉంటాను కానీ మంచి మంచి బంగారు వెండి ఉంగరాలు నాకే పెడతానని. అప్పుడు చిటికన వ్రేలు అనిందంట, చిటికన వ్రేలు బాధపడుతూ మీరు చెప్పిందంతా నిజమే, నేను దేనికి ఉపయోగపడను, దానిలా ఉంటాను కానీ ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలి, ఎవరికైనా వందనాలు చెప్పేటప్పుడు మీకంటే ముందుగా నేను ఉంటానని సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చిందంట. కనుక నీవు ఒక ప్రత్యేకమైన చిటికన వ్రేలు వంటి వాడవని గుర్తుంచుకో. అట్టి కృపలో దేవుడు నిన్ను బలపరిచి దీవించును గాక.